ప్రభువు సన్నిధిలో కనిపెట్టుట. ఆత్మీయ విజయానికి రహస్యం. పరిచయం. ప్రభువునందు ప్రియమైనవారులారా, ఈనాడు మనమందరం ఎంతో వేగవంతమైన ప్రపంచంలో జీవిస్తున్నాం. ప్రతీదీ త్వరగా జరిగిపోవాలని కోరుకుంటాం. కాని దైవ సంబంధమైన విషయాలలో కనిపెట్టుట అనేది ఒక గొప్ప ఆత్మీయ క్రమశిక్షణ. జెఫన్యా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చినట్లుగా యెహోవా సన్నిధిని మౌనముగా నుండుడి. జెఫన్యా 1:7. దేవుని సన్నిధిలో మౌనంగా ఉండటమంటే సోమరితనం కాదు, అది ఆయన శక్తి కోసం వేచి ఉండటం. 1. కనిపెట్టుట అంటే ఏమిటి? మనం ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవడానికి వెళ్ళినప్పుడు వారు వచ్చేవరకు ఎంత ఓపికగా కనిపెడతామో అంతకంటే ఎక్కువ భక్తితో సృష్టికర్త అయిన దేవుని కోసం వేచి ఉండాలి. మనం ప్రార్థన చేసిన వెంటనే ఆమేన్ అని లేచిపోవడం మర్యాద అనిపించుకోదు. ప్రార్థనలో మనం దేవునితో మాట్లాడతాం, కాని కనిపెట్టే సమయంలో దేవుడు మనతో మాట్లాడుతాడు. దేవుని సన్నిధిని మౌనముగా నుండుటయే ఆయనకు స్తుతి చెల్లించుట అని కీర్తనకారుడు కీర్తనలు 65:1 సెలవిస్తున్నాడు. నేటి గందరగోళ పరిస్థితుల్లో ఫోన్ల శబ్దాల మధ్య మనసు నిలకడలేని స్థితిలో ఉన్నప్పుడు కనీసం 1 గంటసేపు దేవుని సన్నిధిలో మౌనంగా ఉంటే ఆయన అద్భుతమైన కార్యాలు మన జీవితంలో చూడగలం. 2. కనిపెట్టుట వల్ల కలిగే ప్రయోజనాలు. పురాతన కాలంలో ప్రవక్తలు దేవునికోసం కనిపెట్టడం ద్వారానే గొప్ప దర్శనాలను పొందారు. హబక్కూకు ప్రవక్త అన్నట్లు, ఆయన నాకు ఏమి సెలవిచ్చునో చూచుటకై నేను నా కావలి స్థలము మీద కనిపెట్టుకునియుందును. హబక్కూకు 2:1. నేటి కాలంలో మనకున్న కఠినమైన ప్రశ్నలకు, ఆందోళనలకు జవాబు దొరకాలంటే కనిపెట్టడం ఒక్కటే మార్గం. దీనివల్ల నూతన బలము, అలసిపోయిన మన ఆత్మలకు పక్షిరాజు వంటి బలము కలుగుతుంది. యెషయా 40:31. పాపముపై జయం. దైవ సన్నిధిలో గడిపే కొద్దీ మనలోని మలినం తొలగిపోయి పాపాన్ని అసహించుకునే మనస్తత్వం వస్తుంది. స్పష్టమైన నడిపింపు. దేవుని చిత్తం ఏమిటో మనకు బోధపడుతుంది. 3. ప్రస్తుత పరిస్థితుల్లో కనిపెట్టవలసిన ఆవశ్యకత. నేడు లోకంలో ఎన్నో కీడులు, ఆపదలు చుట్టుముడుతున్నాయి. కొందరు అవిశ్వాసులవలే, ఇంత కీడు జరుగుతుంటే ఇంక దేవునికోసం ఎందుకు కనిపెట్టాలి అని నిరాశ చెందుతుంటారు. 2 రాజులు 6:33. కాని విశ్వాసి అయినవాడు కష్టకాలంలో మరింతగా దేవుని తట్టు చూస్తాడు. ప్రభువు రాకడ సమీపంగా ఉన్న ఈ కాలంలో మనల్ని మనం సిద్ధపరుచుకోవడానికి కనిపెట్టుట ఒక గొప్ప సాధనం. సమయం దొరకలేదని సాకులు చెప్పక ఏలియా వలె పట్టుదలతో ప్రార్థించి కనిపెట్టాలి. ఏలియా 7 మార్లు కనిపెట్టిన తర్వాతే వర్షం కురిసింది. అలాగే మన ప్రార్థనకు వెంటనే జవాబు రాకపోయినా అధైర్యపడక వేచి ఉండాలి. 4. ముగింపు మరియు తీర్మానం. ప్రియ దేవుని బిడ్డలారా, కనిపెట్టుట అనేది ఒక తేనె పట్టు వంటిది. అది ఎంతో మధురమైన అనుభవాన్ని ఇస్తుంది. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ధైర్యము తెచ్చుకొనుము. కీర్తనలు 27:14. మనం చూడని దానికోసం నిరీక్షించినప్పుడు ఓపికతో కనిపెట్టడం అవసరం. రోమీయులకు రాసిన పత్రిక 8:25. ఈ రోజు నుండి మీ వ్యక్తిగత జీవితంలో ఏకాంత ప్రార్థనలో దేవుని స్వరం వినే వరకు కనిపెట్టే అలవాటు చేసుకోండి. అప్పుడు మీరు సిగ్గుపరచబడరు, మీ ముఖములు ప్రకాశిస్తాయి. ప్రార్థన. ప్రభువా, నీ సన్నిధిలో మౌనంగా ఉండి నీ స్వరము వినే కృపను మాకు దయచేయండి. తొందరపాటును తొలగించి నీ చిత్తము కొరకు వేచి ఉండే ఓపికను మాకు ప్రసాదించండి. మీ రాకడ కొరకు మమ్ములను సిద్ధపరచండి. ఆమేన్.